ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలో ఈ వాక్యం చదివేటప్పుడు సింహాసనం అంత పెద్దదిగా ఉంటుందా అని నాకు అనుమానం వచ్చింది. యేసు ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనందరికి తెలుసు అది. 110వ కీర్తన చదివితే అందులో ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడ్డాడు. అయితే ఆయన ఏమంటున్నాడు? నేను జయించి నా తండ్రి కుడి పార్శ్వం ముందు ఎలా కూర్చున్నానో, నా వలె భూమి మీద జయించిన ప్రతి వాణిని నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. అంటే యేసుప్రభు సింహాసనం ఎంత పెద్దగా ఉండాలి? అవునా కదా? ఆకాశమే నా సింహాసనం. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠ. అందులో ఒక ఆత్మీయ అర్థం కూడా ఉంది. ఎఫ్ఎస్సి 2:7 ఉంటుంది. చదువుతారా? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అర్థం ఏంటి? యేసు జయించుట, మనం జయించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. అవగాహన కలిగే విధంగా ఆత్మదేవుని వేడుకుంటూ ఈ మాటలు జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వచ్చిందే ప్రత్యామ్నాయముగా నీ నిమిత్తం, నా నిమిత్తం. ప్రత్యామ్నాయం అంటే అర్థం ఏంటి? మనకు బదులుగా, ఒక వ్యక్తికి బదులుగా. యేసు లోకానికి తన కోసం వచ్చాడా, నీ కోసం వచ్చాడా? యేసు ఎవరి కోసం వచ్చాడు ఈ భూమి మీదకి? చెప్పాలి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. నశించదాన్ని వేదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. పాపను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఈ మాటలనే మనకు తెలుసు. 1 తిమోతి 1:15, లూకా 19:10 కదా, మత్తయి 1:21. నేను చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి. యేసు వచ్చిన ప్రధాన ఉద్దేశం నీకు నాకు బదులుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చిందే కారణం అది. తన కోసం రాలేదు. యేసు తన కోసం ఈ భూమి మీదకి రాలేదు, నీ కోసం, నా కోసం వచ్చినాడు. నీవు నేను పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం ప్రభు దగ్గరికి రాకముందు. నిజదేవుడు ఎవరో ఎరగక, సత్య మార్గం ఏమిటో తెలియక, వివేకం లేక, మూగ విగ్రహముల వైపు ఎట్టుబడితే అటు మనుషుల మాయోపాయాల చేత కొట్టబడుచు, పట్టబడుచు, కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు ఊగుతూ తిరుగుతున్న మనల్ని అసలైన మార్గం ఏమిటో, సత్యం ఏంటో, వివేకం ఇవ్వడానికి యేసు లోకానికి వచ్చినాడు. మరియు యేసు నీ స్థానాన్ని, నా స్థానాన్ని కోరుకున్నాడు. ఆ శిలువ మీద వేలాడవలసిన వ్యక్తి ఎవరు? పాపి కదా. ఆ యేసు, ఆ ప్రభు శిలువ మీద వేలాడినాడు అంటే అర్థం ఏంటి? అది ఎవరి స్థానం? చెప్పాలి గట్టిగా. నీ స్థానం. నీకు బదులుగా ఆయన వేలాడినాడు. నీకు బదులుగా ఆయన మరణించినాడు. నీకు బదులుగా ఆయన పాపాన్ని జయించినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పాపమే లేనివాడు. హల్లెలూయా. పాపమే అంటనివాడు. యేసు లోకమునకు వచ్చి నీ వలె, నా వలె ప్రతి విధమైన శోధన గుండా వెళ్ళి, అన్ని శోధనలు అధిగమించి, అన్ని శోధనలు జయించి ఆ విజయాన్ని నీకు నాకు ఇచ్చినాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
మీకు అనుమానం ఉంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం తీయండి. లోకమును జయించిన విజయం. ఆ మాట ఎన్నో వచనం అది? 4, 5. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది ఆ మాట. దొరికిందా? 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకం అంటే ఏంటి? లోకంలో ఉన్నదంతయు చెప్పాలి. 3 భాగాల్లో లోకమంతా వచ్చేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. చూడండి, సినిమా కనుక గమనిస్తే హీరో మీద విలను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు, విలన్ మీద హీరో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. నీ అంత చూస్తాను ఈయన, నీ అంత చూస్తానే ఆయన. అదంతా ఏంటి చెప్పండి? ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవడమే కదా. ఏమన్నారు? జీవబుడంబమా కాదు అది? హెచ్చించుకోవడం ఏమంటారు? నీ అంత చూస్తాను ఈయన అంటాడు విలన్, నీ అంత చూస్తానే ఆయన అంటాడు. కొంచెం ఆ విలను ఆ హీరో డైరెక్టర్ చేతిలో ఉంటాడు కాబట్టి కొన్నిసార్లు విలని గెలిపిస్తాడు, కొన్నిసార్లు హీరోని గెలిపిస్తాడు. లాస్ట్కి ఈయన గెలిపించేది ఎవరిని? హీరోని. అలాగే సాతాను చేతిలో ఉన్న లోకము, సాతాను స్వాధీనంలో ఉన్నటువంటి లోకంలో ఎవరిని గెలిపేయాలో అని గెలిపిస్తాడు, ఎవరిని పడగొట్టలో అని పడగొడతాడు. లోకం అంతా ఎక్కడుందనుకుంటున్నారు? మనం అక్కడే ఉన్నాం కదా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలోనే చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? 5:19 అక్కడే. మనం దేవుని సంబంధం మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు పడి ఉన్నది. పుట్టినోట్లు ఉంటుంది, దుష్టుని యందు పడి ఉన్నది. అంటే అంత ఎవరి ఆధీనంలో ఉంది? లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను స్వాధీనంలో ఉంది. లోకము దాని సార్వభౌమత్వం అంతా ఆదాముది. కానీ ఆదాము అవిధేయత చూపి ఆదాము లీజుకి ఇచ్చినాడు. ఎవరికి? సాతానికి. అందుకే ఈ లోకము దీని అధికారం నాకు అప్పగించబడింది, నాకు సాగిలపడితేవా నేను నీకు ఇస్తానన్నాడు. యేసు నరుడిగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో, శోధింపబడుతున్న కాలంలో. కాబట్టి లోకమంతా వారి ఆధీనంలో ఉంది. అందుకే కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. కొన్ని దయ్యాలు మనుషులను ఆవహించి వారికి ఇష్టం లేని పనులు వారి చేత బలవంతంగా చేయిస్తూ ఉంటాయి. మనకు అది అర్థం కాక వీని బుద్ధి ఎటువంటిది, ఈ వ్యక్తి స్వభావం ఎటువంటిదని భౌతికమైన పద్ధతుల చేత సరిచేయాలని చూస్తాం. పోరాడేది శరీరంతో కాదు. అంధకార సంబంధముగా లోకనాథులతో మనం పోరాడవలసింది కనుక ఆత్మ సంబంధముగా కంటికి కనబడిన దురాత్మల సమూహం ప్రజల్ని వశపరుచుకొని బహు చెడ్డవారిగా మార్చివేసే ఆత్మ ప్రపంచం ఒకటి ఉంది. బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది. అది ఎఫెసీ 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళి 12వ వచనం నుంచి. లోకమంతా దుష్టుని ఆధీనమందు, సాతాను స్వాధీనమందు ఉంది కనుక సహజంగా కొంతమంది విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. విపరీతముగా వారు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ కన్న తండ్రి అయినా పసిపిల్లవాడితో పాపం చేయాలని కోరుకుంటాడా? చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డతో పాపం చేయాలని కోరుకుంటాడా? అట్లాగా ఉంటే తండ్రి స్వభావం అంత నీచమైనదైతే ఈ భూమి మీద ఉన్న తండ్రులలో పాపాత్ములు అయ్యేవాళ్ళు. కానీ అక్కడక్కడ కొంతమంది అంత కిరాతకంగా దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సంథింగ్ బిహైండ్ దిస్ సిచ్యువేషన్. కొన్ని అంధకార శక్తులు, కొన్ని కంటికి కనబడిన అదృశ్య శక్తులు మానవ మనసు మీద పనిచేసి వారిని బలవంతముగా లొంగదీసి కొన్ని నీచమైనవి, ప్రజలకు సమాజానికి హానికరమైనవి వారి చేత బలవంతంగా చేయించి వారి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఇది తెలియని యంత్రాంగం, తెలియని ప్రజలు అమాయకంగా వీరిని దోషులుగా నిర్వర్తిస్తూ లేక దోషులుగా చూస్తూ వారికి కఠినమైన శిక్షలు వేస్తూ ఉంటారు. వీరు వెనుక పనిచేస్తున్నటువంటి అంధకార శక్తులను ఎవరు గుర్తుపట్టలేరు. అందుకే యేసు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన మనిషిని ద్వేషించలేదు, మనుషులు ఉన్నటువంటి క్రూరత్వం ద్వేషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి వెనుక పనిచేస్తున్న అంధకార శక్తిని ద్వేషించినాడు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు చరిత్రలో ఎవరు చేయని పని దయ్యాలను వెళ్ళగొట్టుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకుముందు ఏలియా, మోషే, దావీదు చాలామంది భక్తి చేశారు. చాలామంది భక్తులు, దానియేలు, యోసేపు లాంటి భక్తి పరులు ఉన్నారు. ఎవరు దయ్యాలు వెళ్ళగొట్టే పరిచర్య చేయలేదు. యేసు ఒక్కడే ఆ పరిచర్య ప్రారంభించినాడు. దురాత్మ శక్తి ఒక వ్యక్తి నుంచి వెళ్ళిపోతేనే ఆ వ్యక్తికి విడుదల దొరుకుతుందని ప్రభువుకు తెలుసు. అందుకే ఆయన జీవితంలో దయ్యం వెళ్ళగొట్టే పరిచర్య సుమారు ఎక్కువగా ఉంటుంది. ఆయన సేవలో
4 గంటల సేవలో 3 గంటల సేవ స్వస్థత పరిచర్య, విడుదల పరిచర్య ఉంటుంది. కాబట్టి మనం పోరాడుతుంది అంధకార శక్తులతో. లోకమందున్నటువంటి దుష్టత్వము సాతాను యొక్క ఆధీనంలో ఉంది. ఏమన్నా చూడు, శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఒక సినిమా తీసుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. శరీరాశ ఉందా లేదా దాంట్లో? స్త్రీ శరీరం లేక పురుషుని యొక్క వస్త్రధారణ విచిత్రంగా చూపించి ప్రజల యొక్క మనోభావాల యొక్క మనసుని పాడు చేసి విచిత్రంగా తయారు చేస్తారు. సినిమాలో వాడు నటిస్తే పిచ్చి జుట్టు ఏదో ఒకటి వేసుకుంటాడు, పిచ్చి పాయింట్ ఏదో వేసుకుంటాడు. వాడు సినిమా నడిపించే టైంలో ఒకటే వేసుకుంటాడు. ఆ తర్వాత ఏమన్నారు? సినిమా తీస్తున్న సమయంలో మాత్రం ఒక పిచ్చి జుట్టు చేసుకుంటాడు, ఓ పిచ్చి డ్రెస్ వేసుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతాడు? వాడు కామన్గా డ్రెస్ వేసుకొని ఇంట్లో ఉంటాడు. మనం ఏం చేస్తాం? ఇంట్లో అది వేసుకుంటాం, బయట అది వేసుకుంటాం. పిచ్చోళ్ళగా తయారు చేయలే. మళ్ళీ మా హీరో అంట. నేను పనికి మానవులకు తయారు చేసి పెట్టాడు సమాజంలో, వాడికి హీరోనా? నీ జీవితాన్ని ఎందుకు పనికిరాని ఒక జులాయి లాగా తయారు చేసిన వాడు నీకు హీరోనా? అక్కడక్కడ లోక వార్తలో వింటూ ఉంటాం, నిజమైన హీరో ఈ వ్యక్తి అని. అంటే భూ సంబంధం మంచిగా ఉంటారు, దేవుని స్తోత్రం కలుగు కాక. తెర మీద కనబడేవాడు హీరో కాదు, తెర వెనక హీరోలాగా బ్రతికేవాడు హీరో. మనం అది తెలియక, ఓ మా హీరో అలాగున్నాడు, వస్త్రధారణ ఇలాగేసుకున్నాడు, ఇలాగేసుకున్నాడు అని చెప్పి మనం ఏం చేస్తాం? ఫాలో అవుతాం, ఫెయిల్ అవుతాం. మన కన్ను తెరబడును కాక. శరీరాశ, నేత్రాశ, ఇంక అంత కన్నులే కదా, అంత నేత్రమే కదా. అసలు సినిమా అంటే ఏంటి? సినిమా అంటే కన్ను లేనివాడు సినిమా చూస్తాడా? కన్ను లేనివాడు సినిమా టాకీలో కూర్చొని చూసి ఆనందించగల సంపూర్ణంగా. కాబట్టి కనబడదంతా నేత్రాశ. లోకములో ఉన్నదంతా శరీరం కోరుకునేది, నేత్రం కోరుకునేది, లోపల ఉన్నటువంటి అహం కోరుకునేది, అహంభావం, స్వయం కోరుకునేది. ఇదే లోకంలో ఉన్నదంతా. కాబట్టి లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబడం అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. మరి ఎవరెందుకు పుట్టినవి? లోకమంతా ఎవరిలో ఉంది? దుష్టుని యందు ఉన్నది. దుష్టుడే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు నేటికి కూడా. అందుకే అక్కడక్కడ కిరాతమైన కార్యాలు జరుగుతున్నాయి. దీన్ని దేవునికి ఆపాదిస్తారు కొంతమంది. దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుందండి? దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు అవుతుంది? నా బతికెందుకండి ఇలాగుంది దేవుడు ఉంటే? దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శరణు కోరి ఆయన నియమించిన విధానంలో సహాయం కొరకు, హృదయాన్ని శుద్ధి చేసుకుని సహాయం కొరకు వెళ్ళిన ప్రతి వ్యక్తిని కాచుకునే దేవుడు ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నీ ఇష్టానుసరంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసరంగా నువ్వు బ్రతికి, దేవుడు నన్ను ఏం చేశాడు, దేవుడు నాకేం చేశాడంటే ఇదేమో న్యాయమేనది. పిల్లవాడు ఆడుకుంటూ ఒకసారి గోతులో పడినాడు అనుకుందాం. తండ్రి తెలియదు కాబట్టి ఏం చేశాడు? ఏమీ తెలియదు కాబట్టి లేపి ఇంకోసారి అటు పక్క పోద్దు నాన్న అని చెప్తాడు, అవునా? మరలా వాడు అదే విధంగా ఆశపడి ఆడుకుంటూ ఆ గోతులో పడ్డాడు అనుకోండి. ఇప్పుడు ఏమన్నాడు తండ్రి? తప్పు తండ్రిదే. నన్ను అసలు ఎందుకు అన్నావు? ఎందుకు నా జీవితం ఇలా గోతులో పడేస్తున్నావు? మాటికి నా బెత్తు కిందికి ఇలాగైపోయినా ఆ గోతులో ఉన్నటువంటి పురుగులు నన్ను కుచ్చుతున్నాయి, కొరుకుతున్నాయి. నా జీవితాన్ని ఎందుకు ఇలాగ నాశనం చేసావని తండ్రి మీద నిందించడం న్యాయమేనా? కొంతమంది వివేకం లేని వారే తమ జీవితాలు తాము నాశనం చేసుకొని దేవుడే నన్ను ఇలాగ చేశాడు. నో, అట్లా అనుకుందుము గాక. ఏదైనా బుద్ధిహీనత ఉంటే నీది అది. లేదా నువ్వు అపవాదికి చోటిచ్చింది కావచ్చు. దేవుడు నిర్దోషి. చెప్పాలి గట్టిగా. ఎస్, తన మార్గములన్నిటిలో నీతి గలవాడు ఉంది బైబిల్లో. ఆయన విధానంలో, ఆయన పద్ధతిలో న్యాయవంతుడే, నీతికినే ఉన్నాడు ఆయన. నీవు నేనే లోకంలో ఉన్నటువంటి వ్యర్థత్వాన్ని ఆశించి దేవుని నిందిస్తుంటాం, పొరపాటు. అలాగ చేయకుందాము గాక. హల్లెలూయా. నా అంతర్యంలో ఉన్న తలంపు మీతో పంచుకొని ఆశపడుతున్నా. లోకం అంతా దృష్టిలో ఉంది, సాతాను స్వాధీనంలో ఉంది. లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవబడం ఇవే ఉన్నాయి. ఏమన్నా చూడు, నువ్వు ఏ పనన్నా కొంచెం మనసు పెట్టి ఆలోచన చేసి ఇందులో ఈ 3 ఉన్నాయి లేదా చెక్ చేసుకో. ఇవే ఉన్నాయి. వీటిని మన ప్రభు జయించడానికి వచ్చినాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఏ మానవుడు
సంపూర్ణంగా పాపాన్ని జయించలేదు, సంపూర్ణముగా లోకాన్ని జయించలేదు. ప్రతి మనుషుడు ఎక్కడో ఒక చోట లోకం చేత వశపరచబడ్డాడు. సంసోన్ బలాఢ్యుడు సింహాన్ని చీల్చినాడు, కానీ దిలీల ఒడిలో పడి తనను తాను నాశనానికి అప్పగించుకున్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు, కానీ కన్నులలో చెడిపోయి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుని మచ్చ తెచ్చుకున్నాడు. ఇలాగ పాత నిబంధనలోనేమి యేసు ప్రభు తప్ప పాపాన్ని జయించిన వారు సంపూర్ణముగా ఎవరు లేరు, ఒక్క యేసు ఒక్కడే. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అందుకే ఆయన పేరు విశ్వ విజేతవు. మన యేసు విశ్వ విజేత. నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ఆయన. ఆయన కూడా మనలాంటి దేహంతోనే వచ్చినాడు. ఆయన ఈ భూమి మీద పురుషునిగానే జన్మించినాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆయన మనవలే అన్ని మనిషిగా ఉండే స్వభావంతోనే పుట్టినాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం తీయండి. ఈ మాటతో ఏకీవించడానికి బైబిల్ ఆధారం కావాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఎవరి స్వభావం? అబ్రహాం ఎటువంటి వాడు? అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని మత్తయి సువార్త 1:1 చదువుతాం కదా. అబ్రహాము పిల్లలు ఏ విధమైన రక్త మాంసములు కలిగి ఉన్నారు? అక్కడ ఉంది పైన, రక్త మాంసములలో పాలివాడు ఆయన. 16వ వచనం చదువుకోనికంటే ముందు మాట, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. యేసుక్రీస్తు భూమి మీదకి మహిమా దేహంతో రాలేదు, రక్త మాంసంతో మనలాగానే వచ్చినాడు. ఆయన మన స్వభావాన్ని ధరించుకొని వచ్చినాడు. ఆయనకి ఆకలి ఉంది. మన వలె అన్ని ఆలోచనలు, అన్ని తలంపులు, అన్ని స్వభావాలు ఒక మనిషిగా ఎలా ఉంటాడో అలాగనే దిగి వచ్చాడు. ఆయన తగ్గించుకొని వచ్చినాడు. ఆయన దేవుడై ఉండి సంపూర్ణంగా మనిషిగా మారి భూమి మీదకి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు, స్పష్టంగా అన్ని విషయములలో ఒక మనిషిగా ఉండే స్వభావం ఏదైతే ఉందో అన్ని విషయములలో హిస్ పార్టేక్. మనుషులతో ఒక మనిషి ఎలాగుంటాడో ఆ స్వభావంతోనే ఆయన మన మధ్య సంచరించినాడు. కింద ఉంది ఇంకొక మాట, అన్ని విషయంలో ఆయన తన సహోదరు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందాను గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు. నెక్స్ట్ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోకి రండి, 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ, ఇంకా మరలా స్పష్టంగా చెప్తుంది, సమస్త విషయములు మన వలనే శోధింపబడినను. అంటే మనలాగా శోధించబడినాడా లేదా? మనలాంటి రక్తమాంసం ధరించుకొని వచ్చాడా లేదా? అన్ని విషయాలు మనలాగానే మార్పు చెందినాడా లేదా? రూపాంతరపరుచుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చినాడా లేదా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, కావలసి వచ్చెను. మనలాగానే శోధించబడ్డాడు, కానీ ప్రతి శోధన జయించినాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఏ పాపము లేకుండా, ఏ శోధనకు చోటు ఇవ్వకుండా ప్రతి దానిని అధిగమించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నానంటే అర్థం ఏంటి? శరీరాశ జయించున్నాడు, నేత్రాశ జయించున్నాడు, జీవపు డంబాన్ని జయించున్నాడు. ఆదాము ఓడిపోయాడు, అవ్వ ఓడిపోయింది, కానీ కడపట ఆదాము ఓడిపోలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాముకి అవ్వకి సాతాను ఆశ చూపించింది, ఈ పండు తింటే దేవతలాగా అవుతావు, ఈ పండు తింటే మంచిదో చెడేదో నీ అంతటా నీవే తెలుసుకుంటావు, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి దేవుని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం, నీ అంతటా నీవే మంచిదో చెడేదో ఆలోచన చేస్తావు.
ఎంతకాలం దేవుని అధికారం కింద ఉంటావు? ఎంతకాలం ఒక వ్యక్తి బానిసత్వం కింద ఉంటావు? అనగా దేవుని అధికారం కింద ఉంటావు. నీవు కనుక ఈ పండు తింటే నీ అంతటా నీవే ఒక దేవతలాగా మంచి ఏదో చెడే తెలుసుకొని మంచిగా నడుచుకుంటావు, తిను అని సలహా ఇచ్చింది. ఇదే శోధన యేసుకు వచ్చింది. నువ్వు దేవుని కుమారుడు అయితే నిరూపించుకో ఈ రాతిని రొట్టెగా చేసుకొని. ఆదాం తిన్నాడు, యేసు తినలేదు. ఆదాం ఓడిపోయాడు, యేసు గెలిచినాడు. ఆదాం ఓడిపోయినందున మనమందరం ఆదాం నుండి వచ్చిన వారం కనుక మనం కూడా ఏమైనాం? ఓడిపోయిన వారం. యేసు గెలిచినాడు గనక విశ్వసించిన మనమందరం గెలిచిన వారం. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు అనుంది యోహాను సువార్త 14:14. ఆయన జీవిస్తున్నాడు, జయించి ఉన్నాడు, మనం జీవిస్తాం జయించిన వారం. లోకములో జయించిన విజయం మన విశ్వాసమే. మనం జయించిన వారము గనక, తిరిగి జన్మించిన వారము గనక, మనలో దేవుని జీవాత్మ ఉంది గనక మనం పాపం చెయ్యం. పాపం చేయటానికి సాతాను ఎన్ని రీతిలుగా రేకెత్తించిన, ఎన్ని రీతిలుగా శోధించిన, యేసును శోధించినట్లుగానే నిన్ను నన్ను ఏ విధముగా శోధించినా మనలో ఉన్న దేవుని జీవం, హల్లెలూయా, పాపములో లోకంలో ఉన్న జీవము కంటే బలమైంది. మనం శోధించబడతాం కానీ పాపం చేయం. అసలు జయించాలంటే పోరాటం ఉండాలి కదా. ఏమన్నారు? నేను గెలిచాను అంటే ఒప్పుకుంటానమా? పోరాడి ఉండాలి కదా. ఈ మధ్యకాలం కరోనా పాస్ అని ఒక పేరు పెట్టినారు. ఏం పాసు? బస్ పాస్ లాగా అది ఒక పాస్ అయింది. ఏంటి కరోనా పాస్ అంటే? ఇంటర్మీడియట్ 10th వాళ్ళని ఏం చేశారు? పరీక్షలు రాయకపోయినా చదువుకోవడానికి వీలు లేదు కనుక, పరీక్ష రాయడానికి అవకాశం లేదు కనుక ప్రభుత్వం ఏం చేసింది? కరోనా పాస్ చేసింది. వాళ్ళు చెప్పేటప్పుడే కొంచెం ఎన్ని మార్కులు వచ్చినాయంటే 400 వచ్చినాయన్నా, లేక 9.8 ర్యాంక్ అన్నా, లేక 7 అంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు? కొంచెం ముభావంగా చెప్తారు. ఎందుకంటే నేను పరీక్ష రాయలే, ఏదో ఇంతకుముందు రాసిన చిన్న చిన్న పరీక్షల్ని ఆధారం చేసుకొని ఎంతో కొంత చేసినారని వాళ్ళు సంతోషంగా చెప్పగలుగుతున్నారా? ఏమనరు, అవునా కాదా? కానీ పోరాడి గెలిస్తే, కష్టపడి కాపీ కొట్టకుండా, ఎవరి దాంట్లో చూడకుండా ఓన్గా చదువుకొని రాసి పాస్ అయితే ఆ సంతోషం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి పెట్టిన అన్నం, నువ్వు కష్టపడి సంపాదించుకున్న అన్నానికి తేడా ఉండదా? ఏమన్నారు? ఉన్నారు ఇక్కడ ఉన్నవారంతా గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి జయం ఉండాలి అంటే నేను జయించినాను, నువ్వు కూడా జయించాలి అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వు జయించాలి అంటే, జయించడం అనేది ఒక జరగాలి అంటే పోరాటం ఉండాల్సిందే. ప్రతి క్రైస్తవుడికి ఒక పోరాటం ఉంది. చూడండి, గలతీ పత్రిక తీయండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీ 5:17. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మీరేమి చేయాలనుకుంటారో వాటిని చెయ్యరు. దాని మీనింగ్ అంతే. మీరేమి చేయాలనుకుంటారో వాటిని చెయ్యరు. ఎందుకని? చూడండి, నేను ఒక సత్యాన్ని మీతో పంచుకొని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ ఆత్మ తిరిగి జన్మించింది. దేవుని స్తోత్రంగా నువ్వుగాక. మనము దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఏమైనాడు? ఆత్మ. మనం ఎవరి రూపంలో చేయబడ్డాం? దేవుని పోలికలు, దేవుని. మనం కూడా ఎవరిమి? ఆత్మలమే. ఒక ఆత్మను అగ్ని నుంచి లాగినట్టు కొందరైనా రక్షించమంటుంది. ఒక ఆత్మను వాని తప్పు మార్గం నుంచి రక్షించిన వాడవుతావు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనం ఎవరిమి? ఆత్మను. ఇక జీవించేవాడు నేను కాను. రోమపత్రిక 7వ అధ్యాయంలో పాపం చేయనిది నేను కాను. ఈ మాటను మీరు గమనించినారా? ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నెక్స్ట్ చూడండి ఒకసారి. మీకు ఇదొక్క మర్మం, ఇదొక్క సత్యం మీకు తెలియాలని నేను ఆశపడుతున్నా. రోమపత్రిక ఇది సాధారణంగా తిరిగి జన్మించిన వారికి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. రోమపత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఏలయనగా నేను చేయనిది నేను ఎరగను, నేను చేయకోరునది.
మీకు అర్థమవడానికి పదాలు భాష మారుస్తున్నా. నేను చేయాలనుకున్నది చెయ్యక ద్వేషించున్నదే వద్దు అనుకున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది అంటే కోరనిది నేను చేసేలా ధర్మశాస్త్ర శ్రేష్టమైనదంటూ ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను తాను చేయనిది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. భలే ఉంది ఇది. ఒకరిని చంపి నేను చంపలేదండి, నాలో ఉన్న పాపమే వ్యక్తిని చంపిందంటే ఒప్పుకుంటారా ప్రభుత్వం? కొన్ని సైకిల్ అదే ఒప్పుకుంటాడా? ఎవరైనా ఒప్పుకుంటారా? నరేష్ని బాగా కొట్టింది నేను కాదు నరేష్, నాలో ఉన్న వ్యక్తి నేను కొట్టాడంటే ఆయన కూడా తిరిగి కొట్టి నేను కొట్టింది నేను కూడా కాదు అంటాడు. ఇది ఒప్పుకుంటుందా లోకం? కానీ తిరిగి జన్మించిన వారికే అర్థమవుతుందని చెప్పిన. అందుకనే ఒక తిరిగి జన్మించిన క్రైస్తవంలో ఎవడైనా క్రీస్తునందులా వాడు నూతన సృష్టి. అంటే అతని ఆత్మ తిరిగి జన్మించింది. ఒకప్పుడు పాపముల విషయమే, అపరాధాల విషయమే చచ్చిన స్థితిలో ఉంది. పాపాన్ని సంతోషంగా చేసింది. యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసునందు నమ్మిక ఉంచిన తర్వాత, ఆయన రక్తం కిందకి వచ్చిన తర్వాత అతని ఆత్మ చైతన్యపరచబడింది. మృత స్థితిలో ఉన్న అతని ఆత్మ బ్రతికింది. ఇది తిరిగి జన్మించడం. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. పాతవి గతించిపోయిన ఆత్మలో ఆత్మ తిరిగి జన్మించినప్పటికీ మనలో ఇంకొకటి ఉంది. వీఆర్ స్పిరిట్స్. మనం ఆత్మలం, ఆత్మజీవులం. వీ హ్యావ్ సోల్. మనకు ప్రాణం ఉంది, జీవం ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ బాడీ. మనం దేహంలో ఉన్నాం. ఆత్మ తిరిగి జన్మించింది కానీ ప్రాణం తిరిగి జన్మించలేదు. దేహం అనేది జస్ట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. ఇది సాఫ్ట్వేర్ అనేది ప్రాణం. సాఫ్ట్వేర్ ఏంటి? ప్రాణం. కరెంటు పాస్ అనేది ఆత్మ. మీకు అర్థం అవడానికి ఈ సిస్టమ్ హార్డ్వేర్ పనిచేయాలంటే ఏమన్నా లోపల సాఫ్ట్వేర్ ఉండాల్సిందే. ఈ హార్డ్వేర్ ఆధీనం అంతా ఎవరి కింద ఉంది? ఏమనరు చెప్పండి. కొంచెం మీరు మాట్లాడుతుంటే నాకు కొంచెం చెప్పాలనిపిస్తుంది. ఏదో నువ్వు వేదాంతం సిద్ధాంతం మాకేం ఒక్క అర్థం అవ్వట్లేదు అనుకుంటే అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు, అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. వినుటకు చెవులు గలవాడు వినుగాక అంది. ఇందుకే సిద్ధపడిన వాడికి అర్థమవుతుంది. మనలో ఆత్మ ఉంది, అది తిరిగి జన్మించింది. ఈ ఆత్మ, ఈ జీవం దేహంలో ఉన్నాయి. మీ ఆత్మయు, ఒకరు తెలుసు 5:23 గుర్తుందన్నమాట. మీ ఆత్మయు జీవమును శరీరమును ఆయన రాకడ యందు నిందాహారితముగాను సంపూర్ణుడు కాపాడబడునుగాక. నేను పిలిచిన వాడు నమ్మకం కనుక అలాగూ చేయను. గుర్తున్న ఈ మాటలు 1 Thessalonians 5:23 తర్వాత చదువుకోండి. ఆత్మ తిరిగి జన్మించింది. ఆత్మ ఏం కోరుకుంటుంది? తిరిగి జన్మించిన క్రైస్తవుడు శ్రేష్టమైన దాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా. ప్రభును గాయపరచకుండా, ఏ పాపమైతే ప్రభుని సిలువ వేసిందో, ఏ పాపమైతే యేసుని నానా విధములుగా హింసించిందో ఆ పాపం చేయకూడదని ఇతడు పరితపిస్తాడు. అయ్యో, ఇట్టి మరణములకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? నేను దౌర్భాగ్యుడి అని ఏడుస్తుంది ఈ ఆత్మ. పాపాన్ని ఇష్టపడదు, పాపాన్ని కోరుకోదు. తిరిగి జన్మించిన ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా సంతోషంగా పాపం చెయ్యలేడు. ఆత్మ శరీరముకును, శరీరం ఆత్మకును పరస్పరం విరోధముగా అపేక్షిస్తాయి. ఆత్మనేమో పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటుంది, దేహమేమో తన ఆశల్ని తీర్చుకోవాలనుకుంటుంది. దేహం యొక్క సాఫ్ట్వేర్ ఎవరు? ప్రాణం, జీవం, మానవుని జీవం. జీవం ఉన్నంత కాలం, మనిషి బతికినంత కాలం ఈ పోరాటం ఉంటుంది. అందుకనే ఒక వ్యక్తి తిరిగి జన్మించిన లోకాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు? ఒక వ్యక్తి తిరిగి జన్మించిన పాపాన్ని ఎందుకు ఓడించలేకపోతున్నాడు అంటే అతని లోపల ఒక మార్పు పొందని ప్రాణం ఉంది, జీవం ఉంది. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. ఆ మాట దగ్గరికి మనం రావాలి. ఇప్పుడు ఒక లోకాన్ని జయించాలంటే ఏం చేయాలి? రోమపత్రిక 12వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాసన బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇది బాగుంది. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. అంటే ఈ హార్డ్వేర్ ఇక సైతాన్ చేతిలో పెట్టకుండా ఈ హార్డ్వేర్ ఎవరి చేతిలో పెట్టాలి? ఇప్పుడు చెప్పాలి. యేసు ప్రభు చేతులకు తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చేతులు, నీ కన్నులు, నీ సర్వ అవయములన్నీ కూడా యేసు ప్రభువా ఇదిగో నీకు అప్పగిస్తున్నాను చెప్పి ఆయనకు అప్పగించాలి నిజముగా. నెక్స్ట్ ఇది మాత్రం సరిపోదు. హార్డ్వేర్ ఒకటే చేతికిస్తే ఉపయోగం, లోపల సాఫ్ట్వేర్ మారాలి.
ఏ సాఫ్ట్వేర్ వేసినామో అదే కదా మౌస్ పనిచేస్తుంది, కీస్ పనిచేస్తాయి, డెస్క్టాప్ కూడా పనిచేస్తుంది. నీలో ఉన్న సాఫ్ట్వేర్ చెడిపోయింది, అది లోకాన్ని కోరుకుంటుంది. సహజంగా ఆదాము రక్త మాంసాలు పంచుకొని పుట్టిన ప్రాణం కనుక ఇది ఆ లౌకికపరమైన వాటిని ఎక్కువ అపేక్షిస్తుంది. నువ్వు సినిమాలు చూసి మంచి మాత్రమే తీసుకుంటా, చెడంతా వదిలేస్తా అంటే నువ్వు హంసవు కాదు, పాలు మాత్రమే తాగి నీళ్ళు వదిలేయడానికి. హంసకు ఆ గుణం ఉందంట, నేను చూడలేదు కానీ చెప్పగా విన్నాను. పాలు మాత్రం తాగి నీళ్ళంతా వదిలేసుద్దంట. మనం హంసలం కాదు, సినిమాలో మంచి మాత్రం తీసుకొని చెడంతా వదిలేయడానికి. ఇంకా చెప్పాలంటే చెడు ఎక్కువ తీసుకొని మంచి వదిలేస్తాం. మనది నెగిటివ్ మైండ్, మనది చెడిపోయిన స్వభావంతో పంచుకొని పుట్టినవారు మనం. పాపము చేసినాము కనుక పాపలం కాదు. ఆదాము రక్త మాంసాలు పంచుకొని పుట్టిన మనం అందరం, ఆదాములో ఉన్న వాళ్ళం మనం అందరం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ సత్యం ఉంది, ఒకసారి చెప్పాను కూడా మీకు. ఆదాము నైజమే మనలో పనిచేస్తాడు. అచ్చం వాళ్ళ నాన్న పోలికి నేరా వీడు, వాళ్ళ నాన్నలాగానే మాట్లాడుతాడు అక్కడక్కడ. అచ్చం వీళ్ళ నాన్న పోలికి, వాళ్ళ నాన్నలాగానే ప్రవర్తిస్తాడు, వాళ్ళ నాన్నలాగానే చూస్తాడు, వాళ్ళ నాన్నలాగానే మాట్లాడతాడు. తండ్రి బుద్ధులే వీడికి వచ్చినట్టుడు అంటారా లేదా? విన్నారు ఎప్పుడన్నా? గట్ట మన నాన్న ఎవరు? ముందు నాన్న ఆదాము నాన్న. గా నాన్న పోలికలు వచ్చినాయి మన లోపలికి. ఈ జీవం, ఈ శరీరం ఏం చేస్తుంది? ఆత్మకు వ్యతిరేకమైన వాటిని కోరుకుంటుంది. ప్రార్థన చేయాలని హృదయం కోరుకుంటే, ఆత్మ కోరుకుంటే సినిమాలు చూడమని మనసు కోరుకుంటుంది. మైండ్, మనసు ప్రాణానికి సంబంధించింది, హార్ట్ హృదయం ఆత్మకు సంబంధించింది. ఈ రెండింటి మధ్య పోరాటం ఉంటుంది, ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తుంది. మరి ఎలా నుంచి బయటపడేది? తిరిగి జన్మించిన క్రైస్తవుడే ఎందుకని పాపం విషయంలో పోరాడుతున్నాడు? కొన్నిసార్లు ఎందుకు ఓడిపోతున్నాడు? ఒకటే ఒక రీజన్, నీ ప్రాణం రూపాంతరపరచబడలేదు కనుక. నీ ప్రాణం అనగా నీ మనసును ఏం చేయాలి? నువ్వు రూపాంతరపరచుకోవాలి. ఇది నీ పనే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, క్షమించండి, కొరింథీ 7వ అధ్యాయంలో ఉంటుంది ఫస్ట్ మాట. 2 కొరింథీ 7వ అధ్యాయం ఫస్ట్ వచనం. సహోదరులు, మనకి ఈ వాగ్దానం ఉన్నాయి కనుక చదవండి అన్నమాట. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనం ఏం చేసుకోవాలి? ఆత్మను దేవుడు పరిశుద్ధపరిచినాడు, ప్రాణాన్ని పరిశుద్ధపరచుకోవడానికి నీ సహకారం అవసరం. అందుకని పౌలు ఒక ఆలోచన చెప్పాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన తిరిగి జన్మించినంత మాత్రాన సరిపోదు. మారుమనసు పొంది బాప్తిసం పొందినంత మాత్రానికి జయ జీవితం రాదు. మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడినంత మాత్రం నీకు జయ జీవితం రాదు. దేవుని జీవాత్మ నీ ఆత్మలో ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కూడా తొట్టిల్లిపోతున్నారు. కారణం ఇదే. వారిలో రూపాంతరపరచుకోవాల్సిన భాగం ఒకటి ఉంది, అది ప్రాణం. అది మనసు ప్రాణానికి సంబంధించింది. మనసులో 3 భాగాలు ఉంటాయని చెప్పాను: చిత్తం, వివేకం, ఉద్రేకం అని. దీనే మనసు అని పిలుస్తాం మనం. ఈ మనసుని అంటే నీ చిత్తాన్ని, నీ వివేకాన్ని, నీలో ఉన్న భావవేశ రంగం అంటే ఉద్రేకాలు, కోపం, సంతోషం, బాధ, చింత, ఇవన్నీ భావోద్రేకాలు. నిర్ణయం తీసుకోవడం చిత్తం. వివేకం అంటే ఏది మంచో ఏది చెడో ఆలోచన చేయటం. ఇదంతా ప్రాణానికి సంబంధించినవి. మనస్సాక్షి, ఆంతర్య జ్ఞానం, దేవుని కొరకైన వాంఛ, ఇది ఆత్మకు సంబంధించిన భాగం. రక్తం, మాంసం, ఎముకలు, ఇవి దేహానికి సంబంధించిన భాగాలు. ఆత్మ తిరిగి జన్మించింది. మనస్సాక్షి బాగానే ఉంది, మనస్సాక్షి తప్పు ఇదని చెప్తుంది, మనస్సాక్షి చురుకుగానే ఉంది. ఆత్మలో భాగం అంతా చైతన్యపరచబడింది, బ్రతికినాయి, మనస్సాక్షిలో బ్రతికింది. కానీ నీలోన్న చిత్తం రూపాంతరపరచబడాలి, నీలోన్న వివేకం రూపాంతరపరచాలి, నీలోన్న భావోద్రేకం రూపాంతరపరచబడాలి. నీలోని ఈ ప్రాణ సంబంధమైన భాగాలు, ఈ మనసుకు సంబంధించిన భాగాలన్నీ దినం రూపాంతరపరచబడాలి. ఎవరైతే ఈ చిత్తాన్ని, ఈ వివేకాన్ని, ఈ భావావేశ రంగాన్ని సరిగా పట్టించుకోకుండా, వీటిని రూపాంతరపరచుకోకుండా ఉంటారో వారే ఓడిపోతారు. యేసు తన మనసుని, తన దేహాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటున్నాను. ఆ మాటలను ఒకసారి, తను మన నుండి రక్షింపగలవానికి
చూడండి ఒకసారి. శరీరధారి అయిన దినములలో శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను చూడండి, మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన మరణకరమైనటువంటి దేహం ఇది. యేసు కూడా ఆ దేహంతోనే ఈ భూమి మీద సంచరించినాడు. ఆయనలో పాప స్వభావం లేదు, ఆయన ప్రాచీన స్వభావం లేదు, ఆయన పాప కల్మషం ఏం లేదు. కానీ ఆయనలో మాత్రం మన వలె రక్తమాంసం, చిత్తము, వివేకం, ఉద్రేకం ఆయనలో కూడా ఉంది. ఇటువంటి పరిస్థితిని ఆయన జయించడానికి ఏం చేశాడు? కన్నీళ్లతో ప్రభు పాదాలు తండ్రి యొద్దకు వెళ్ళి మొరపెట్టినాడు. మరియు పరిశుద్ధ లేఖనాలు జాగ్రత్తగా ధ్యానించినాడు. ప్రతి సమయంలోనూ తన ఆలోచన ఏమిటో, అనగా సైతాన్ ఆలోచన ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో గుర్తుపెట్టాడు. మరియమ్మ నాయన ద్రాక్షరసం అయిపోయిందని సమాచారం తీసుకొస్తే యేసు ఏమన్నాడు? అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా అంటే అప్పటికి తండ్రి నుంచి సమాచారం రాలా. వెంటనే ఇన్స్టెంట్గా సమాచారం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. యేసు భూమి మీద స్వతహాగా సొంతంగా ఏమీ చేయలేదు. ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా ఈ మాట అనాలా అనకూడదు అని పర్మిషన్ తీసుకున్నాడు తండ్రి దగ్గర. నేను చెబుతున్న మాట కాదు ఇది. యోహాను సువార్త 12వ అధ్యాయం తీయండి ఒకసారి. యేసు అంత ఖచ్చితంగా బతికినాడు. ఆయన భూమి మీద నరుడిగా దేవుని మీదనే ఆధారపడి బ్రతకాలని లోకానికి చూపించడానికి పనిచేసినాడు. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 49. ఏలైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలను, ఏమి మాట్లాడవలను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమి చేయలేను. 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇటు ప్రత్యుత్తరం ఇచ్చాను. యోహాను సువార్త 5:19. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కానీ. చూసారా, యేసు ప్రభు ఈ భూమి మీద నరుడిగా ఉన్నాడు గనక ఆయన దేవుడు ఎందు స్వతహాగా చేసే సామర్థ్యత, అధికారం ఆయనకు ఉన్నప్పటికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని భూమి మీద విడిచి వెళ్ళడానికి ఒక మనిషి ఎలా బ్రతకాలో, జీవవృక్షం మీద ఎలాగా ఆధారపడి బ్రతకాలో చూపిస్తున్నాడు. నా అంతట నేనే మంచి ఏంటో తెలుసుకుంటా, నా అంతట నేనే చెడు తెలుసుకుంటా, నా కుటుంబం నేనే కట్టుకుంటా, నా బతుకు నేనే కట్టుకుంటా, నాది నేనే కట్టుకుంటా అనేవాడు మంచి చెడుల తెలించు వృక్షం మీద ఆధారపడి బ్రతికేవాడు అపవాదికి చోటిస్తాడు. జీవవృక్షం అనగా యేసుక్రీస్తు తలంపులు, దేవుని యొక్క తలంపులు ప్రతి దానిలోనూ, తన జీవితంలో ప్రతి విభాగంలోనూ ఇది చేయాలా చేయకూడదా, ఇది చేయమంటావా వద్దని ప్రతి విభాగాన్ని దేవుని దగ్గర నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తీసుకొని నడుచుకునేవాడే దేవుని మీద ఆధారపడి జీవించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోలే యేసుప్రభు. కుడి పక్క ఒకరిని, ఎడమ పక్క ఒకరు నా కుమారులో ఉంచాయా అని తల్లి కోరింది, జబదేవి కుమారుల తల్లి కదా. అది నా వశంలో ఉందన్నాడా? తండ్రి ఎవరికి ఇస్తే వాళ్ళకి దొరుకుద్దామా, నా చేతులు అది లేదన్నాడు. ఆయన నరుడిగా ఆయన సరిహద్దులు, పరిమితులు ఎరిగి అలాగ ప్రవర్తించినాడు. దేవుడిగా ఈ భూమి మీద చలామణి కావడానికి ఇష్టపడాల, దాసుడిగా చలామణి అయ్యాడు. ఆయన నీ స్థానాన్ని, నా స్థానం తీసుకున్నాడు ఈ భూమి మీద. ఆయన తన జీవితంలో, తన బ్రతుకు దినములన్నిటిలోనూ పవిత్రముగా బ్రతకడానికి రీజన్ ఏంటంటే తన ప్రాణాన్ని, తన జీవాన్ని, తన శరీరాన్ని ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించనే ఆలోచన కలిగింది. మరలా ఏం చేశాడు? తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే. యేసు ప్రభులో కూడా సొంత చిత్తం పోరాడినా తను చేశాడు, ఉపేక్షించుకున్నాడు. ఆత్మకు శరీరంకు మధ్య యుద్ధం ఉంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఈ యుద్ధంలో జయించాలి అంటే నీ ప్రాణాన్ని అనగా నీ జీవాన్ని అనగా నీ చిత్తాన్ని, నీ వివేకాన్ని, నీ భావోద్రేకాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనది ఏమిటో, ఇందులో దేవుని ఆలోచన ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో ప్రతి దానిని పరిశీలన చేసుకుంటూ నడవాలి. వెలుగు సంబంధుల వలె ప్రతి దాన్ని పరీక్షించుకుంటూ వెళ్ళాలి. 10 మంది వెళ్ళారు కదా నా దారిలో వెళ్ళకూడదు. 10 మంది నిర్ణయాలు తీసుకున్నారు కదా మనం తీసుకోకూడదు. పలానా వ్యక్తి చేశాడు కదా నేను చేస్తానొద్దు. ఎవరు నీకు మాదిరి కాదు, ఎవరు నీకు మోడల్ కాదు, యేసు ప్రభు ఒక్కడే. నీవు నేను జయించకపోవడానికి కారణం ఇదే.
నీలో మార్పు పొందనిది ఒకటి ఉంది, ప్రాణం లేక జీవం లేక చిత్తం, వివేకం, ఉద్రేకం అని ఈ భాగాలు ఇవి రూపాంతరపరచబడాలి. ఇవి రూపాంతరపరచబడితేనే ఒక జయ జీవితంగా అయిన క్రైస్తవులుగా బ్రతకగలవు, స్త్రీ అయినా పురుషుడైనా. మరి ఈ రూపాంతరపరచుకునే ప్రక్రియ ఎవరిది? మనమే చేయాలి. యాకోబు 1:21 ఉంది, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు, ఇంగ్లీష్లో సోల్ అని ఉంటుంది, ప్రాణం, మిమ్మల్ని రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మార్పు చేయగలిగింది ఒకే ఒక్కటి, రాత్రికి కొంచెం చెప్పాను మీకు, ఏంటి? వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తలంపులు ఎప్పటికెప్పుడు శుద్ధి చేసేది చెప్పాలి, వాక్యం. యవనస్తులు దేని చేత తమ ప్రాణాన్ని లేక నడతని శుద్ధి చేసుకుంటారు చెప్పండి? వాక్యం. దేవుని వాక్యాన్ని, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఎక్కడ కనుగొంటావు? వాక్యం. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చినాడు, అందుకే ఈ సంఘం నియమించాడు, అందుకే ఈ బోధలు, అందుకే సేవకులు, అందుకే ప్రవక్తలు, అందుకే అపోస్తులు. ఈ పరిచయ ధర్మం ఇందుకే. మనలో తిరిగి జన్మించకుండా, మార్పు నొందకుండా ఉండే భాగం ఒకటి ఉంది, స్వయం లేక జీవం లేక ప్రాణబంధమైనవి. ఇవి దినదిన రూపాంతరపరచబడాలి. అందుకే నీకు కౌన్సిలింగ్ కావాలి, అందుకే నీకు బోధ కావాలి, అందుకే నీకు బుద్ధి కావాలి. నువ్వు జయించాలంటే ఈ పని జరగాలి. లోకమును ఆయన అట్లాగే జయించినాడు. మనను రక్షింపగలవానికి ప్రార్థన చేశాడు, ప్రతిదాని వాక్యంతో సరిపోల్చుకున్నాడు. సైతాన్ సలహా ఇవ్వగానే చేశాడా? ఇలాగా రాయబడిందని సలహాలే ఎదురు జవాబు చెప్పాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతాను ఒకసారి వాక్యం చూపించినాడు, కానీ యేసు మరొక వాక్యం చూపించి దేవుని చిత్తం చేసినాడు. మన జీవితంలో కూడా లోకంను జయించాలంటే ఒకే ఒక మార్గం, నీలో మార్పు పొందని భాగం ఒకటి ఉంది. మేలని చేయాలని ఆశపడే ఆత్మ ఉంది, చెడు చేయని కోరే ఒక ప్రాణబంధమైంది, దాని పేరు శరీరం అని పిలుస్తుంది బైబిల్. అదొకటి ఉంది నీ లోపల. దీనిని దినం రూపాంతరం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ నాకు తెలియకుండా నాలో ఒక అలవాటు పెట్టింది. ఆ అలవాటు ఏంటంటే, నా ప్రతి సంభాషణలోనూ నాకు వాక్యమే గుర్తొచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఒక పుస్తకం చదువుతూ ఉండేవాడిని. ఎప్పుడు నేను ఉపాధ్యాయుడిగా, గణిత ఉపాధ్యాయుడిగా స్కూల్లో పనిచేసేటప్పుడు కూడా బోర్డు మీద లెక్క రాస్తే అది రాసుకోవడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పడుతుంది. ఆ ఖాళీ టైం పిల్లలు రాసుకుంటూ ఉంటారు, నేను కూర్చొని సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకని ఆ పిల్లల పక్కన కూర్చొని నేను తీసుకున్న చిన్న పుస్తకం ఓపెన్ చేసుకొని ఒక పేజో అర పేజో ఒక ప్యారనో చదివేవాడిని. చదివి దాని గురించి ఆలోచన చేసేవాడిని. ఇలాగ ప్రతి సమయంలో ఎల్లప్పుడూ దైవ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే లోక సంబంధమైన వాటికి అవకాశం ఉంటుందంటారా? చెప్పాలి. నాకు తెలియకుండానే దేవుని ఆత్మ ఇలాగ పుస్తకం నా చేతికి ఇవ్వటం, దాన్ని మెల్లిగా చదువుకుంటూ మిషనరీల జీవిత చరిత్ర చదవడం, భక్తుల జీవిత చరిత్ర చదవటం, వారు ఎలాగ బ్రతికినారో వారి జీవితం చేత ఇన్స్పైర్ అవ్వటం, నేను కూడా ఇలాగ బ్రతకాలి, ఇలాగ పని చేయాలి ప్రభు కొరకని ఆశపడటం. తెలియకుండానే నాలో ఆత్మ సంబంధమైన ఆశలు రేకెత్తించబడ్డాయి. తెలియకుండానే ఆత్మ సంబంధమైన భావాల చేత నింపబడ్డాను. నా జీవితంలో నేను 3 నిర్ణయాలు తీసుకున్నా: డబ్బు, స్త్రీ, గర్వం. ఈ 3 నా జీవితంలోకి ఎప్పుడు రాకూడదని కోరుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబుల్ ఉంటుంది స్త్రీ గురించి, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడును అని. వేష లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఈరోజు చదివారా సామెతలు 23వ అధ్యాయం? ఇరుకైన గుంట, గుంటల పడవలకు అర్థమవుతుంది అది ఎంత ఇరుకుగా ఉంటుందో. నా జీవితంలో ఆ నిర్ణయం తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇరుకైన గుంట అది. డబ్బు, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. గర్వం అన్ని పాపాల కల్లా నెంబర్ 1 పాపం అది. ఆరంభ పాపం, మూల పాపం అది. ఈ 3 నిరంతరం జయిస్తేనే ప్రభు కొరకు నిలబడగలని డిసైడ్ అయినా ఎప్పుడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతాను, శత్రువు ఏదో విధంగా నిన్ను కలుషితం చేయాలని పిచ్చి పిచ్చి విచిత్రమైన ఆలోచన మస్తిష్కంలోకి తీసుకొస్తుంది. మస్తిష్కంలోకి వచ్చిన దానంతా నెరవేర్చడానికి మనం లోకస్తులము కాము. మనం తిరిగి జన్మించిన వారం. పక్క వాళ్ళతో చెప్పండి ఈ మాట: మనము తిరిగి జన్మించిన వారము, మనలో దేవుని జీవం ఉంది. హల్లెలూయా.
తిరిగి జన్మించిన వారము కనుక దేవుని ఆత్మ మన పక్షంగా పోరాడుతూ ఉంటుంది. పాపం చేయనివ్వదు. హల్లెలూయా. శత్రు మనతో పోరాడిన ఆ పోరాటంలో ప్రభువే గెలుస్తాడు. మనం ఒక్క పని చేయాలి. మన బాధ్యత ఒకటి ఉంది. ఏంటి ఆ బాధ్యత? ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రాణాన్ని ఏం చేసుకోవాలి? మంచి తలంపులతో నింపుకోవాలి. మంచి తలంపులతో నింపుకొని నువ్వేం చేయాలి చెప్పు? దుష్ట సాంగత్యం మంచి నడవని ఏం చేస్తుంది? చూరుపుతుంది. ఫస్ట్ లోకంతో సహవాసం విడిచిపెట్టు. 2, బైబిల్తో ఆత్మ సంబంధమైన పుస్తకాలతో సహవాసం ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎవ్వరు బలవంతం చేసిన అవసరంలా. శనివారం రా బుధవారం రా నీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరంలా. నీలో మనసాక్షి తట్టి లేస్తుంది. పడుకున్నాను కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లే సోమరుడా. సంఘం అంతా విజ్ఞాపం చేస్తుంటే పడుకుంటావా? దున్నపోతలాగా లే అంటది. ఎవరు? ఏ సేవకుడిని గద్దించాల్సిన అవసరంలా. నీలో మనసాక్షి తట్టి లేపుతుంది. అంతే. నీలో ప్రతి దానిని కడిగేస్తుంది. నీ మనసాక్షి ఖచ్చితంగా నీకు నేర్పుతుంది. చక్కగా భక్తి నేర్పుతుంది. నువ్వు వాక్యం చేత నింపుకోవట్లా హృదయాన్ని. నీ మనసును బైబిల్తో నింపుకో. నువ్వు రెగ్యులర్గా దినమంతా పొద్దున 10 గంటలు మొదలుకొని సాయంకాలం 5 గంటల వరకు ఒక మంచి దైవజనుని యొక్క పుస్తకం, ఏదైనా ఒక ఆత్మీయ పుస్తకం చదువు. పనికిమాల తలంపులు ఎట్లా వస్తాయి చూద్దాం. వస్తాయా? ఎట్లా వస్తాయి? పాటన కూడా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేదైనా మురికి ఉంటే కూడా ఈ జీవజలం పోయగా అదంతా ఏమవుతుంది చెప్పాలి. ఒకరోజు ఆ తలంపులే రాకుండా పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అన్ని దైవిక ఆశలే. ప్రభు కోసం అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఈ పాట పాడాలి, ఈ పరిచయం చేయాలి, సువార్త చేయాలి, ఇలాగ రకరకాల దైవిక ఆశలతో నింపబడుతుంది మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనసులోంచి హృదయంలోకి నింపబడతాయి. ఒక శ్రేష్టమైన భక్తుడు నీలోంచి బయటకు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. ప్రతి గంట లేక ప్రతి దినం ఏదో ఒకటి చదువుతూ ఉండు ఆత్మ సంబంధంగా, లేక వింటూ ఉండు ఆత్మ సంబంధంగా. చూడండి, మరలా చెప్తున్నాను, ఎవరితో సావాసం చేస్తే వారిలాగా మారుతావు. అంతేనా? అవునా కాదా? వాచ్మెన్ని మంచి దైవజనుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, మంచి భక్తుడు. ఆయన పుస్తకాలు నిరంతరం చదువుతూ ఉండు. ఏమవుతావు? నీలోంచి ఒక చిన్న వాచ్మెన్ బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యూట్యూబ్లో విచిత్ర ప్రసంగాలు ఉన్నాయి కదా. పంది మాంసం తినవచ్చా అని ఏదో యూట్యూబ్లో కొన్ని విచిత్రమైనటువంటి కొటేషన్స్ పెట్టి ప్రజలు ఏం చేస్తారు? ఆకర్షిస్తారు. యూట్యూబ్ ఛానల్ ఎలా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కొంతమంది సలహాలు ఇస్తుంటారు. తంబునేల యానేల అది తంబునేలు మంచిగా ఆకర్షణీయంగా ఉండాలని, చూడగానే క్లిక్ కొట్టి చూసే విధంగా ఉండాలని వాళ్ళు ఆకర్షణీయంగా ఏమేమో వాడుతున్నారు. జాక్ పునేన్ గారు లాంటి వాళ్ళు, మంచి మంచి భక్తులు ఈ పనికిమాల ఆలోచనలు చేయరు. ఈ యూసీవీసీ వాళ్ళు కూడా ఈ మధ్య చూసాను నేను, మాంటేజ్ చేసినే మేము చేయలేదు అని రాశారు దాంట్లో. అంటే వాళ్ళు డబ్బు కోసం చేయట్లేదని నాకు సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాంటేజ్ చేసిన మేము చేయలేదు. బ్రెన్హామ్ బోధ గురించి రాసేటప్పుడు అందులో ఉంది, మీరు చూడవచ్చు. మీరు కూడా బ్రెన్హామ్ గురించి ఒక షార్ట్ వీడియో ఉంది, అందులో వాళ్ళు రాశారు, ఇప్పుడు దాకా మేము మాంటైజేషన్ చేయలేదు యూట్యూబ్ ఛానల్. కానీ 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1000 మంది చూస్తారు దాన్ని. కానీ వాళ్ళు ఏం చేసుకోలేదు, దాన్ని క్యాష్గా మార్చుకోకుండా కేవలం స్వార్థపరంగా వాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి త్యాగపరులు తక్కువ, ఆ ఆత్మగ్రహింపులను చాలా తక్కువ. ఏదో విధంగా ప్రజల ఆకర్షణని, ప్రజలను తమ వైపు తిప్పుకునే విధంగా పోటాపోటీగా జరుగుతున్నాయి. ఇలా కాకుండా నిజముగా దేవుని కోసం బ్రతికే వారి తలంపులు, మాటలు, ప్రసంగాలు వింటూ ఉంటే నువ్వు కూడా వారిలాగా అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చార్లెస్ జీ ఫిన్నీ గారి పుస్తకాలు చాలా ఉన్నాయి, ఇంగ్లీష్లో 80 పైనే ఉంటాయి. నీకు ఇంగ్లీష్ రాకపోయినా ఆయన పుస్తకాలు తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి. అగ్నిజ్వాల అని, కొన్ని ఆత్మలో ఎదుగుట తగ్గుట అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మంచి మంచి భక్తులు రాసిన పుస్తకాలు, హడ్సన్ టేలర్ లైఫ్ స్టోరీ, విలియం కేరీ లైఫ్ స్టోరీ, బిల్లీ గ్రహాం గారి లైఫ్ స్టోరీ, ఇట్లా భక్తులు ప్రభు కోసం ప్రకాశించిన ధృవతారాలు చాలామంది ఉన్నారు ప్రభు కొరకు. ఇలాంటి వారి ఆధ్యాత్మిక జీవిత రచనలు, ఆధ్యాత్మిక చరిత్రలు కనుక చదివితే, ఎవరితో సహవాసం చేస్తే వారంతా కాకపోయినా వాళ్ళ కొన్ని గుణగణాలైన మన లోపల
అబ్బుతాయి అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్సింగర్ లైఫ్ స్టోరీ ఇంతలా ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు చదవగలిగిన పుస్తకం అది. సంవత్సరం అంతా చదవచ్చు ఆ పుస్తకం, రోజు ఇంత, అంత బాగుంటుంది. ఇటువంటి వాటిని చదివితే ఎలా బ్రతికారు మన పితరులు, ఎలా బ్రతికారు మన పూర్వీకులు, మనం ఎందుకు ఇలాగున్నాం, పురాతన మార్గంలో నిలిచి ఉండుడని 20 గ్రంథం 6:16 గుర్తుందా మీకు? ఆ పురాతన భక్తులు ఎలా బ్రతికినారో ఒక్కసారి చూస్తే మనలో కూడా సరైన ఆలోచనలు, దైవిక తలంపులు మెదులుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో దైవజనుల యొక్క భార్యలు ఎలాగున్నారో ఒకసారి వారి ఫోటోలు, పాత ఫోటోలు దొరుకుతాయి మనకు అక్కడక్కడ. వారి అలంకారాన్ని ప్రేమించకుండా దైవికంగా మృదువు సాధుత్వం కలిగిన వారి భర్తలకు లోబడి ఎంత నమ్మకంగా చేశారో వాళ్ళ జీవితం చదివితే మన హృదయంలో కూడా అటువంటి ఆశలు రేకెత్తించబడతాయి. సైతాన్ని పెట్టే తలంపులు కొన్నిసార్లు అనుమానం పెడతాడు, ఏమి జరిగి ఉండదు అక్కడ, ఆత్మ సంబంధంగానే ఉంటుంది అదంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఏమో ఉంది అక్కడ, సైతాన్ని నేర్పిస్తాడు, ఆలోచన పెట్టేసి ఏమో ఉంది చూడా, ఏమో ఉంది చూడు, ఏమో ఉంది, ఏం లేదు, నీ వెర్రిమోహం, సైతాన్ని తలకని పాడు చేశాడు అంతే. జీవం గల దేవుడు ఉన్నాడు, ఆయన అంతా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కనులేమో కానీ ఆయనకు అన్ని కళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఇశ్రాయేలుని కాపాడువాడు కుణుకుడు నిద్రపోడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు నమ్మకం ఉన్నాడు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచన చేయడు. దేవుడే కాపాడుకుంటే నమ్మకం ఉన్న స్త్రీ అయినా పురుషులైనా ఈ అనుమానాలు రావు కుటుంబాల్లో. ఎందుకని? లేఖనాల మీద అవగాహన లేక. అబ్రహాం భార్య శారా కదా, ఎడబెట్టిన అబీమెలెకు పోయి చెప్పాలి, ఏమన్నారు? అంతఃపురంలో పెట్టుకున్నాడు. శారా మలినపరచబడిందా? అబీమెలెకు అన్యుడైన ఆమెను ముట్టగలిగినాడా? వాళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు చెప్పండి? ఏమన్నారు? జీవము కలిగిన దేవుడు, హల్లెలూయా, నా ప్రవక్తలకు హాని చేయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే దేవుడే కాచుకుంటాడు. ఇజ్రాయిల్ని కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. కొంతమందికి అనుమానం, ప్రశాంతంగా ఉండలేరు, నెమ్మదిగా ఉండలేరు. అనుమానంతో కుటుంబాలు కూడా విడిపోయినాయి. సమాజంలో ఎన్నో కుటుంబాలు. దేవుడు కాపాడతాడు. నీ మనసు రూపాంతరం చేయబడాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. యెహోవా మీద నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉండు. ఆత్మ సంబంధంగా కూడా అబ్రహామును కాపాడిన దేవుడు నన్ను కాపాడిన నమ్మిక నీలో ఉంటే ఈ పిచ్చి పనులు చేయవు, ఆ పిచ్చి ఆలోచనకు అవకాశం ఇవ్వవు, ఆ దృష్టితో చూడవు. దేవుడే కాపాడతాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొండకుడు నిద్రపోడు. మోకరించి ప్రభు చేతులకు అప్పగించాలి ప్రతి పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కొరకు బ్రతికే వాళ్ళను కూడా. ఇదంతటికి రీజన్ ఏంటంటే నీ మనసును సైతాన్ని పాడు చేస్తూ ఉంది. ఇలాగ పాడవడానికి రీజన్ ఏంటంటే పరిశుద్ధ లేఖనాలను నిరంతరం ధ్యానించకపోవడం వల్ల నీలో నమ్మకం కలుగుతలేదు. నా దేవుడు నన్ను కాపాడినట్టుగానే నా భార్యను కాపాడుతాడు, నన్ను కాపాడినట్టుగా నా భర్తను కాపాడతాడు. నా దేవుడు సజీవుడు, నా విశ్వాసం త్రుట్టిల్లిపోతూ నా నమ్మిక చొప్పున నాకు జరుగుతుందని విశ్వాసం, ధైర్యం ఉంటే నిరభ్యంతరంగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మొదలుకొని మన ప్రాణాన్ని దినదినం ఏం చేసుకుందాం? రూపాంతరపరుచుకుందాం. అట్టి కృప ప్రభు మనకిచ్చును గాక. ఆమె లేచినటువంటి ప్రార్థన చేసుకుందాం. నేను లోకమును జయించున్నాను. ఎస్, యేసు లోకాన్ని జయించున్నాడు. నీవు కూడా జయిస్తావు. ఆయన లోకమును జయించి శరీరమును, నేత్రాశను, జీవపుటంబును అంతటిని జయించి పరిశుద్ధముగా ఉన్నాడు. ఎస్, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధముగా బ్రతికించుటకు సమర్థుడు. సహోదరి, సహోదరుడా, నీ ఆత్మను దేవుడు నూతనపరిచాడు. నీలో శరీరం ఒకటి ఉంది, ప్రాణ సంబంధమైనది. అది దేవునికి ఇష్టము కాని వాటిని కోరుకునే విధంగా నేను రేపుతూ ఉంటుంది. అది రూపాంతరపరచబడాలి అంటే ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించాలి. నీ తలంపులో రూపాంతరపరచబడాలి అంటే దేవుని వాక్యమే సరైన ఆయుధం. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసుకొని రోజు చదువు. దేవుని ఆత్మ చేత నింపబడి అనేక సత్యముల చేత నింపబడి ఆధ్యాత్మిక పుస్తకాలు నీ దగ్గర ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో ఒక పుస్తకం తీసుకొని రోజు చదువు. ఒక పని చేయి, కొంచెం ఖాళీ సమయం దొరికితే చదువుకో. ఒక పని చేయి,
కొంచెం ఖాళీ సమయం దొరికితే తీసుకొని చదువుకో. ఇలాగ నిరంతరం ప్రతిదినం నీ తలంపులు జాగ్రత్తగా కాపాడుకుంటావు. యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. నీ దేవుడు సజీవుడు. నువ్వు నమ్మకస్తులవైతే నీతో ఉన్నవారు ఎప్పుడు నమ్మకస్తులై ఉంటారు. నిన్ను కాపాడిన దేవుడే నీ చుట్టూన్న వారిని కాపాడుతాడు. నిన్ను కాపాడటకు సమర్థుడైన దేవుడే నీ చుట్టూన్న వారిని కాపాడటకు సమర్థుడు. అనుమానంతో నెమ్మది లేకుండా ఎందుకు దినాలు గడుపుతావు? కుటుంబాన్ని ఎందుకు సంతోషం లేకుండా చేసుకుంటావు? యేసు లోకాన్ని జయించున్నాడు. తన పిల్లలు లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాన్ని జయించి ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టే విధంగా తన ఆత్మనిచ్చిన దేవుడు. చెడ్డ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. తమ్ముడు, చెల్లి, నువ్వెందుకు ఓడిపోయావో తెలుసా? ఎందుకు సాతాను తలంపులు నీలో జరబడినాయో నీకు తెలుసా? ఖాళీగా పెట్టావు, నీ మనసుని ఖాళీగా పెట్టావు, ఇల్లు ఊడ్చి అమర్చి ఉంచావు. అందుకే చెడ్డవి 8 వెంటబడి వస్తున్నాయి. దానికి బదులు నీ హృదయంలో సిలువ, యేసు రక్తం, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ నిలిచి ఉంటే నువ్వు పాపం చేయలేవు. పాపం చెయ్యలేవో. దేవుని జీవం మనలో ఉంది. పాపం చేయనివ్వడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు ఆయన. పాపులుగా ఉండడానికి పిలవలేదు. మలిన బతకడానికి పిలవలేదు యేసు. నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకు సమర్థుడు. జయం ఉండాలంటే పోరాటం ఉండాలి. యేసు పోరాడినాడు, నువ్వు పోరాడుతున్నావు. ఈ పోరాటంలో గెలవాలంటే వాక్యమే నీ సరైన ఆయుధం. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. దేవుని వాక్యం నేను నమ్ముతాను. దేవుని వాక్యం నిరంతరం ధ్యానిస్తాను. నేను ఎవరిని కాపాడలేము. దేవుడు కాపాడకపోతే యెహోవా పట్టణమును కావలి కాయలా దాని కాయవారు ప్రయాస వ్యర్థమే. నీ అనుమానమే నీకు ఉరి అవుతుంది. జాగ్రత్త. భయపడ్డ వల్ల మనుషులకు ఉరి వచ్చును. అనుమానం కలిగి ఉండకూడదు అంటుంది బైబిల్. నమ్మో, జీవము గల దేవుడే మన కాపరి. నాకేమీ హాని జరగదు, నాకేమీ కొద ఉండదని పెదవుతో పాఠం కాదు. యెహోవాను నేను దాన్ని కావలిగా ఇచ్చున్నాను. ప్రతి నిమిషం దానికి నీరు కట్టుచున్నాను. ఎవడు దాని మీదకి రాకుండా దీవారాత్రం దాన్ని కాపాడు. దేవుని చేతులు పెట్టిన ఏదైనా రయ్యంబగులు కాపాడుకుంటాడు ఆయన. నన్ను కాపాడాడు, నిన్ను కాపాడాడు, అంతవరకు కాపాడతాడు. సాతాను ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని వేషాలు వేసినా యేసు సమర్థుడు. ఇప్పటి వరకు నిన్ను కాపాడలేదా? ఇప్పటి వరకు నన్ను కాపాడలేదా? ఇక ముందు కాపాడడానికి సమర్థుడు కాడా? నీ మనసు రూపాంతరపరచుకో. చెయ్యి, ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఒక కొత్త జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నావో తెలుసా? లోక సంబంధమైన ఆలోచనలు, భయాలు ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసా? పరిస్థితి అంతా ఎందుకు చేయి దాటిందో తెలుసా? దేవుని మీద ఆధారపడకపోవటం, ప్రార్థన మానేయటం, వాక్యం మానేయటం, పరిశుద్ధులతో సహవాసం మానివేయటం, భయం వల్ల సాతానుకు చోటు ఇవ్వటం, అనుమానం వల్ల సాతానుకు చోటు ఇవ్వటం, కోపం వల్ల సాతానుకు చోటు ఇవ్వటం, చిరాకు వల్ల, అలుగుట వల్ల ఏదో విధంగా అపవాదికి చోటు ఇచ్చావు. అందుకే అస్తవ్యస్తం అయిపోయింది. నిరంతరం నీ తలంపుల్ని వాక్యం చేత పోల్చుకుంటే చెడ్డవని చెరపట్టే శక్తి దేవునికి ఇస్తాడు. మంచి వాడిని నెరవేర్చే సామర్థ్య దేవుడు ఇస్తాడు. చేయి, ప్రార్థన చేసి నోరు తెరిచి ప్రార్థన చేయి. స్త్రీలు నోరు తెరవాలి. ఎందుకు విజ్ఞాపన కూడికంటే ఆసక్తి లేదు? ఎందుకని దైవిక సన్నిధి రుచి లేదు? ఎందుకని పరిశుద్ధ లేఖనాల మీద మమకారం లేదు? నీ మనసు చెడిపోయింది తమ్ముడు, నీ మనసు చెడిపోయిన చెల్లి. క్రీస్తు ఎరన్న సరత నుండి, పవిత్రత నుండి నీ మనసు చెరపబడింది. మరలా సరి చేయబడాలంటే వాక్యమే శరణ్యం. ఒకసారి ఈ పరిశుద్ధ దినమందు, ఈ పునరుద్ధరణ దినమందు ఒక తీర్మానం తీసుకో. ఏ పని చేసినా లేఖనాలు చదవాలని, ఆత్మచేత నింపబడిన భక్తుల జీవిత చరిత్రలు, వారి రచనలు చదవాలనే ఒక తీర్మానం తీసుకో. జ్ఞానులతో సావాసం చేయవాడు జ్ఞానం గలవాడగును,
మూర్ఖతో సావాసం చేయబడి చెడిపోవును. లోకం మూర్ఖపరమైంది. లోకమంతా దుష్టుని యందు ఉంది. ఏమో ఆశిస్తావు? దుష్టుని యందు ఉన్నది లోకమంతా. లోకాన్ని వెతికితే దుష్టుని వెతుకుతున్నట్లే. ప్రభు మన తిరిగి లేపనై ఉన్నాడు. నీతో మాట్లాడుతున్నాడు తమ్ముడు, చెల్లి. దుష్టుని యందు పడి ఉన్న లోకం కొరకు ఆశపడుతున్నావు. నెమ్మది ఇవ్వదు, సంతోషం ఇవ్వదు. నువ్వు తిరిగి జన్మించినావు, నువ్వు ఆయన బిడ్డవు. నిన్ను విడువడు ఆయన, ఎడబాయడు ఆయన. నువ్వు ఆయన విడిచిపెట్టి పోవాలనుకున్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. సుమి, నువ్వు ఆయన కొడుకువి, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నానని చెప్పిన ఆయన బిడ్డవు. నువ్వు నిన్ను విడిచిపెట్టాడు తమ్ముడు. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ నీ కొరకు పరితపిస్తుంది. దినమెల్లా చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తుంది. నీ మనసు పాడు చేసుకున్నావు. ఒకప్పుడు దేవుని కొరకు మండి ప్రభు కొరకు రగులు కొనిన నీవు ఈరోజు నెరవేర్చినగా మానం కారణం ఇదే. ఆత్మకు శరీరానికి మధ్య ఒక పోరాటం ఉంది. ఈ పోరాటం ఎలా గెలవాలో తిరిగిపోవటం వల్ల ఓడిపోయావు. దేవుని ఆత్మ ఈరోజు విషయం నీకు నేర్పింది. నీలో మార్పు పొందని ఒక భాగం ఉంది. నీ ప్రాణం, నీ చిత్తం, నీ వివేకం, నీ భావోద్రేకాలు భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి. అవి వాక్యం చేత దినదినం రూపాంతరపరచబడాలి, శుద్ధి చేయబడాలి. వాక్యం గట్టిగా పట్టుకుందామా? చెవియగ్గి జ్ఞానోపదేశం ఆలకింపమ్మా. నేను కలగజే తెలుగు పొందుకు నీ మనసు నిమ్ము. నీ అంతరంగం మందు వాటిని నిలుపుకున్నట్టు ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదల మీద ఉండనిమ్ము. నువ్వు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించున్నానని సామెతలు 22, 17, 18, 19 వచనాలు చెప్పబడింది. దేవుని వాక్యం సరి చేస్తుంది. జ్ఞానోపదేశం విను. ఈ నవనాగరికత బోధలు కాదో, ప్రభు కోసం రోషం కలిగి బ్రతికిన ఉజ్జీవకర్తల యొక్క సందేశాలను వినాల్సి ఉంది. పౌలు జీవిత చరిత్ర, పేతురు జీవిత చరిత్ర, యోహాను జీవిత చరిత్రను చదవాల్సి ఉంది. ఆ భక్తులు ఎలా బ్రతికినారో, యేసు ఎలా బ్రతికినాడో తెలుసుకోవాలి. హడ్సన్ టైలర్, చార్లెస్ జి ఫిన్నీ, ఎన్ దానియేల్, భక్త సింగ్, సాధు సుందర్ సింగ్ లాంటి మహనీయులు ప్రభు కోసం ఎలాగ రోషం కలిగి నిలబడ్డారు. వారి చరిత్రను చదవాల్సి ఉంది. ఎవరితో సహవాసం చేస్తావు వారిలాగా మారిపోతావు. మంచి వారితో సహవాసం తీర్మానించుకో. మరణించి మాట్లాడుతున్న భక్తుల జీవిత చదువుతూ వారితో సహవాసం చేయి. ఆత్మ ప్రపంచంలో ఉన్న మనకు తెలియకుండా ఎన్నో అంధకార శక్తులు మైనం చేయాలని చూస్తున్నాయి. ఒక్కసారి నీ కన్ను తెరవు. అబ్రహాము దేవుడే నీ దేవుడు, శారా దేవుడే నీ దేవుడు. అబ్రహాము శారాల్ని కాపాడిన దేవుడే నిన్ను నన్ను కాపాడేందుకు సమర్థుడు. ఎందుకు అనుమానంతో, ఎందుకు సందేహాలతో, ఎందుకు పిచ్చి తలంపులతో మనసు పాడు చేసుకుంటావు? దేవుని మీద నమ్మకం లేదని ఎందుకు చూపిస్తావు? ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన. నిన్ను కాపాడిన దేవుడు వారిని కాపాడా? మోకరించి ప్రార్థన చేసి దేవుని చేతిలో పెట్టు. జీవము గల దేవుడే నిన్ను నన్ను కాపాడటకు సమర్థుడు. ఎన్నో కన్నులు గాలికి కదిలేలుగా చూచిన యేసు కన్నులు నిన్ను సజీవరాయిగా రూపించుటకు. ఎన్నో కన్నులు నిన్ను గాలికి కదిలేలుగా చూచిన యేసు కన్నులు నన్ను సజీవరాయిగా నిర్మించుటకు. పరమ చిత్రకారుడైన ప్రభువు ప్రముఖ పాత్రగా నిర్మించుటకు. పరమ చిత్రకారుడైన ప్రభువు ప్రముఖ పాత్రగా నిర్మించుటకు ఎలాగో దిగి వచ్చెను లోకరక్షకుడాయను. ఎలాగో దిగి వచ్చెను లోకరక్షకుడాయను. దీనుడాయే, సాత్వికుడాయే, ఎమ్మనోయేలు తోడాయే. దీనుడాయే,
సామాన్యుడై దిగి వచ్చెను, సర్వలోక చక్రవర్తి రిక్తుడాయెను. సర్వభూమికి మహారాజు సామాన్యుడై దిగి వచ్చెను, సర్వలోక చక్రవర్తి రిక్తుడాయెను. దేవాది దేవుడు తండ్రితో సమానుడు, దేవాది దేవుడు తండ్రితో సమానుడు. కన్యాకుమారునిగా జన్మించేను, దాసుని స్వరూపం ధరించేను. కన్యాకుమారునిగా జన్మించేను, దాసుని స్వరూపం ధరించేను. పాప చీకటి లోకము నన్ను మలినపరచిన, నా బలహీనతలే శత్రువుకు ఆయుధాలైనా. పాప చీకటి లోకం ప్రార్థనండి నన్ను మలినపరచిన, నా బలహీనతలే శత్రువుకు ఆయుధాలైనా. పరమ పరిశుద్ధుడైన ప్రభు పవిత్ర పాత్రగా నిర్మించుటకు పరమ పరిశుద్ధుడైన ప్రభు పవిత్ర పాత్రగా నిర్మించుటకు పాపము తొలగించెను, బలహీనత తీసివేసెను. పాపము తొలగించెను, బలహీనత తీసివేసెను. స్నేహమాయి సహాయమాయి సర్వశక్తుడు నా తోడాయి. స్నేహమాయి సహాయమాయి సర్వశక్తుడు నా తోడాయి. స్నేహమాయి సహాయమాయి సర్వశక్తుడు నా తోడాయి. ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం తీసుకోవాల్సింది ఈరోజు. నీ చిత్తాన్ని ఉపయోగించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఎంతమంది ఆ నిర్ణయం తీసుకున్నారో వారు ఒక చెయ్యి పైకెత్తి, కుడి హస్తం పైకెత్తి చూపాలి. అదేమిటంటే, ఈరోజు నుండి ప్రభు కొరకు జీవకర్తలుగా బ్రతికిన మిషనరీల జీవిత చరిత్ర బైబిల్తో పాటు చదువుతాను. అవును తమ్ముడు, చెల్లి, ఇది ఆవశ్యకం. నువ్వు ఆత్మీయంగా మండాలి అంటే ఇదే సరైన మార్గం. ఇంతవరకు ఎందుకు నేను జయించలేకపోయినాను? ఎందుకని నాలో ఈ తలంపులు చెలరేగుతున్నాయి? ఎందుకని ఈ అనుమానాలు, ఈ భయాలు నాలో కలగజేసినవి అని నీకు అర్థం కాలేదు. కారణం ఇదే. నీ ప్రాణాన్ని దినదిన రూపాంతరపరచాలి. నీ మనసు మారి నూతనమైతే నీ బ్రతుకు రూపాంతరం అవుతుంది. నిజంగా నువ్వు ప్రభు కోసం బ్రతకాలనుకుంటే, నిజంగా ప్రభు దగ్గర బలా నమ్మకమైన దాసులను పిలిపించుకోవాలని ఆశ ఉంటే ఈ తీర్మానం ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. అవును, ఈరోజు నుంచి ఒక నూతన తీర్మానం. ప్రతి నెలకు పౌలు పత్రికలు చదవాలి. సర్వసత్యం నడిపించే పౌలు పత్రికలు కొత్త నిబంధనలు ఉన్నాయి. అవి చదవక చాలా రోజులైంది. నువ్వు ఏదో 1 తెస్సలోనికీ 4వ అధ్యాయం చదువుకున్నాం. ఉపేక్షించేవాడు మనిషిని కాదు, పరిశుద్ధాత్మని ఉపేక్షిస్తున్నాడని. నువ్వు పాపం చేయడానికి ఆరాట పడితే నువ్వు పరిశుద్ధాత్మని ఉపేక్షిస్తున్నావని హెచ్చరిక ఉంది అక్కడ. ఇవన్నీ నీకు తెలియాలి అంటే, నీ మనసులో నాటబడాలి అంటే నువ్వు చదవాల్సిందే. ఈరోజు నుంచి నేను దేవుని వాక్యాన్ని, ప్రత్యేకంగా పౌలు పత్రికల్ని వారానికి ఒక పత్రికైనా పూర్తి చేస్తాను. నెలకు ఒక ఆత్మీయ పుస్తకమైన పూర్తి చేస్తానన్న వాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తి చూపించండి. అవును, ఇది భారమైంది కాదు, బాధ్యత కలిగింది. వారానికి ఒక పౌలు పత్రిక నువ్వు పూర్తి చేయాలి. నీ డైలీ పోషన్ చదువుకుంటూనే
పౌలు రాసిన పత్రికల్లో శ్రేష్టమైన సర్వసత్వం నడిపించే పత్రికలు అవి. వారంలో ఒక పత్రిక నేను పూర్తిగా చదువుతాను. నెలకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని వాచ్మెన్ని, జాక్ పోనెన్, హర్సన్ టైలర్, చార్లెస్ జిఫిని, ఎన్ దానియల్, భక్త్ సింగ్, సాధు సుందర్ సింగ్ లాంటి ప్రభు కొరకు మండి బ్రతికి వారి చేత రచించబడిన ఆధ్యాత్మిక పుస్తకాలు నెలకు ఒక్కటైనా నేను పూర్తిగా చదువుతానన్న వాళ్ళు, ఇది ఖచ్చితంగా నేను చేస్తాను, చెయ్యాలి అని తీర్మానం తీసుకున్నవారు మీ కుడి హస్తం పైకి చెప్పారు. చదువున్న వారందరూ కూడా, చదువులేని వారు చదువున్న వారితో చదివించుకునే ప్రయత్నం చేయండి. చదువులేని వారు చదువున్న వారు కుడి హస్తం పైకి చూపించండి. నువ్వు ఈ తీర్మానం తీసుకోలేదు అంటే నువ్వు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఒక్కసారి నిలబడతానా, జరిగిస్తానా అనే అనుమానం దయ్యం నిలబెడుతుంది. నా కృప నీకు చాలని చెప్పినాడు దేవుడు. ఆయన కృప మీద ఆధారపడు. వారానికి ఒక పత్రిక చదవలేవా? గంటలో అయిపోతుంది పత్రిక. ఓ 2-3 గంటలు చదివితే అయిపోయింది. వారానికి ఒక పత్రిక పూర్తి చేయలేవా? నెలంతా ఒక ఆధ్యాత్మిక పుస్తకం పూర్తి చేయలేవా? ఈ చిన్న పని కూడా మనం చేయలేమా? సైతాను మోసాన్ని నమ్మదు తమ్ముడు, చెల్లి. నిర్ణయం తీసుకొని తలంపులు ఎల్లప్పుడూ దైవికమైన వాటితో నింపబడితే ఈ పని చేస్తే నువ్వు మండుతో ప్రకాశించే దీపంలాగా మారిపోతావు ప్రభు కోసం. నీలోంచి ఒక మిషనరీ బయటకు వస్తాడు, నీలోంచి ఒక దైవజనుడు బయటకు వస్తాడు, నీలోంచి ఒక ఆత్మ సంబంధమైన మనుషుడు బయటకు వస్తాడు. ఉత్తమమో అనుకూలమో సంపూర్ణమైన దేవుని చిత్తం మీద నీకు తెలుస్తుంది. ఒక దైవజనుడు వారానికి ఒకసారి ప్రసంగం చేయవచ్చు. బైబిల్ అంతా నీకు నేర్పలేడు. నీ అంతటి నీవే స్వతహాగా ఈ పని చేయాలి. నేను చేస్తాను అన్న వాళ్ళ కుడి హస్తం పైకి చూపండి. నీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి యేసుప్రభువా, ఎంతమంది తమ కుడి హస్తం పైకి చూపించినారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ పతనావస్థకి కారణం ఏంటో మాకు బయలుపరిచినారు. యేసయ్యా, జనవరి మాసంలో చాలా రోజులు గడిచిపోయినాయి. మిగతా నెలలోనైనా ఏ నిర్ణయం మేము తీసుకుంటున్నాము, ఇది అంతవరకు నిలబెట్టు. మా మరణం వరకు నిలబెట్టు. నీ రాకడ వరకు నిలబెట్టు. నా కృప నీకు చాలును. బలహీనత నా శక్తి పరిపూర్ణమగునని వాగ్దానం చేసిన దేవుడు, చదివిన దాన్ని బట్టి పరిశుద్ధతో చర్చించి ఆధ్యాత్మికంగా అందులో ఉన్న సారం స్వీకరించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేయి. ఇది మంచి పని. ఈ పని అందరూ చేయాలి, అందరూ చేయాలి, నేను చేయాలి, వీరందరూ చేయాలి. అట్టి కృప మాకు దయచేయి. ఈ నూతన తీర్మానాన్ని స్థిరపరచు, ఆశీర్వదించు. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. యేసు పేరిట ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, జీవాధిపతి, నువ్వెంత మంచి తండ్రివి. ఈ తీర్మానాన్ని తీసుకోవడానికి నీ బిడ్డల హృదయాలు ప్రేరేపించినందుకు వందనాలు. నాతో మాట్లాడిన మాటే నీ బిడ్డలకు చెప్పాను యేసయ్యా. నువ్వు జయించాలి అంటే నీ మనసును దినదినం నా తలంపులతో నింపుకోవాలి అని నాతో మాట్లాడాను. అదే విషయం నీ బిడ్డలకు చెప్పాను యేసయ్యా. ఒకప్పుడు తెలియకుండా నీ పని నా చేత చేయించావు. ఇప్పుడు నాకు తెలిసింది. ఈ పని ఖచ్చితంగా చేయడానికి నా కృప దయచేయి. ఇక్కడున్న ప్రతి బిడ్డకు ఆ కృపే. పాపమే కనపడకుండా పోతుంది, లోకమే కనపడకుండా పోతుంది. మా హృదయంలో ఉండదు, మా కుటుంబంలో ఉండదు, సంఘంలో ఉండదు. యేసు, మా హృదయాలన్నింటినీ తెప్పరిలు చేసి నూతన నమ్మికతో, నూతన విశ్వాసంతో నింపి నీ మీద లోతైన నమ్మకం ఉంచి ముందుకు సాగేవారిగా మనందరి చేయమని దీవించమని ఈ వర్తమానం నీ హృదయంలో లోతుగా మండించండి. యేసు, నమ్మదగిన దేవుడు, మీరే మాట్లాడి మహిమ పొందు. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునే విధంగా సాయించి నువ్వు జయించావు, మేము కూడా జయిస్తాం. జయించి తండ్రి కుడిపార్శ్వం అందుకు కూర్చున్నావు, మేము జయిస్తూ నీతో పాటు కూర్చుంటాం. ఎస్, నీకు సహాయం చేసిన తండ్రిని దేవుడు మాకు సహాయం చేస్తాడు. నీవు మా వంటి స్వభావంతోనే పుట్టి పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించినట్లే నీ జీవమే మాలో ఉంది కదా, మేము కూడా జయిస్తాం. నమ్ముతున్నాం యేసయ్యా. ఈ మాటలకు ముద్ర దయచేసి కృప చూపించు. హృదయాంతర్యం లోతుగా నాటండి, దీవించు. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి,
ఆమేన్. మంచిది. పాట పాడుతుండగా ప్రభు కొరకు